విజయవాడలోని హనుమాన్పేట సిపిఐ పార్టీకి చెందిన దాసరి భవన్ దగ్గర వాలంటీర్ల ఆత్మగౌరవ దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వాలంటీర్స్ అసోసియేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరచూరి రాజేంద్ర డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో 50 గంటల నిరసన దీక్ష విజయవాడలో నిర్వహించడం జరుగుతూ ఉంది. నిన్న ఉదయం ప్రారంభమైనటువంటి దీక్ష ఈ రోజు రెండో రోజుకి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము వాలంటీర్ల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తాము. 5,000తో బ్రతికేటటువంటి పరిస్థితులు లేవు. వాలంటీర్లకు గౌరవం ఇస్తూ 10,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పత్తికొండలో జరిగినటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా వాలంటీర్లకు న్యాయం చేయడం కోసం నేను ఆలోచిస్తున్నాను. వాలంటీర్లకు సరైనటువంటి పద్ధతిలో న్యాయం చేస్తానని కూడా మరొకసారి చెప్పారు. కానీ మొన్న జరిగినటువంటి శాసనమండలి సమావేశాల్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి గారు వాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్పేసి ప్రకటించడం సరైనటువంటి పద్ధతి కాదు. గత ప్రభుత్వం వాలంటీర్లను రెన్యువల్ చేయలేదని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వ పెద్దలు మరి 8 నెలల పాటు వీళ్ళకి ఏ విధంగా జీతాలు వేసారనేటువంటిది చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వం జీవో ఇవ్వకుండా తప్పు చేస్తే ఈరోజు మెజారిటీ ఉంది, మీకు శాసనసభలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు జీవో చేస్తే మేమందరం స్వాగతిస్తాము. మీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఇచ్చినటువంటి మాటకు విలువ లేకుండా పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తక్షణమే జీవోని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని 10,000 గౌరవ వేతనంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్గా మేము కోరుతా ఉన్నాం. వీరికి ఏఐవైఎఫ్ అఖిల భారత యువజన సమితి ఏఐవైఎఫ్గా భారత కమ్యూనిస్టు పార్టీగా కూడా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా సహాయ సహకారాలు అంతా ఉన్నాయి. నిన్న రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య గారు, విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోనిపూడి శంకర్ గారు కూడా దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఈరోజు సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా గారు కూడా ఈరోజు ఉదయాన్నే దీక్ష శిబిరాన్ని సందర్శించడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం రామకృష్ణ గారు కూడా ఈ దీక్ష శిబిరాన్ని సందర్శించి వీళ్ళందరికీ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలని, లేని పక్షంలో నిరసన దీక్షలే కాకుండా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సచివాలయాల దగ్గర ఆందోళన కార్యక్రమాల్లో వీధి పోరాటాలు దిగడంతో పాటుగా అవసరమైతే ఆభరణ దీక్షలు చేయడంతో పాటుగా ఓట్లు వేసి ఏ విధంగా అధికారంలోకి తీసుకొచ్చారో 2,60,000 మంది రేపు జరగబెట్టేటువంటి కార్పొరేషన్, మున్సిపల్, అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్తారు అని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తారు.